అయితే ఇక్కడ చూస్తున్నారు మీరు మన బైన్సపట్నంలో ఉన్నటువంటి ప్రముఖ పాఠశాల ఆల్ఫోర్స్ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ విధంగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని వాళ్ళ పాఠశాలలోనే కాదు, వాళ్ళ బంధువులతో కాకుండా, వాళ్ళ స్నేహితులతో కాకుండా, ఏదైతే మన సమాజంలో ఉన్నటువంటి అనాథ పిల్లలు ఉన్నారో ఆ అనాథ పిల్లలతో ఈ నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఈ విధంగా బైన్సపట్నంలో ఉన్నటువంటి అనాథాశ్రమానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో ఈ విధంగా అక్కడ మాట్లాడుతూ వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవితాల్లో ముందుకెళ్తారో తెలుసుకోవడం జరిగింది. ఇక అంతేకాకుండా వాళ్ళు చెప్పినటువంటి మాటలను అక్కడ ఉన్నటువంటి పిల్లలు విని, అంతేకాకుండా ఈ సమాజానికి వాళ్ళు ఏ విధంగా ఉపయోగపడతారో కూడా తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా తల్లిదండ్రులు లేని ఈ పిల్లల పక్షాన ఖచ్చితంగా మేము ఉంటాము, మేము మీకు ఒక చెల్లెల్లాగా, అన్నలాగా, తమ్ముళ్ళలాగా మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తామని ఆల్ఫోర్స్ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళకు ఈ నూతన సంవత్సరం సందర్భంగా భరోసా కల్పించడం జరిగింది. ఇక అంతేకాకుండా వాళ్ళతో పాటు అక్కడ సహపంక్తి భోజనం కూడా వాళ్ళకు చేయడం జరిగింది, ఫ్రూట్స్ను అందించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని రేపటి రోజు ఈ సమాజంలో తమ కూడా ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ముందుకెళ్లాలో తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు మీరు, ఇక్కడ ఉన్నటువంటి ఈ విద్యార్థులకు అందరికీ అక్కడ ఉన్నటువంటి మన ఈ విద్యార్థులు ఈ ఫ్రూట్స్తో పాటు వాళ్ళతో కలిసి భోజనం కూడా చేయడం జరిగింది. మేము ఈరోజు అనాథాశ్రమానికి వచ్చాము. ఇక్కడ వాళ్ళను చూసి మేము చాలా బాధపడ్డాము. మేము చాలా లక్కీ, ఎందుకంటే మాకు మా పేరెంట్స్ ఉన్నారు. ఇక్కడ వచ్చినాక మాకు మా పేరెంట్స్ విలువ తెలిసింది.